ఇదిగో నా శరీరం కనుక నా శరీరం అంటే పాపాలకు అంత ఇష్టం. పాపాలకు నివాసం ఇల్లెక్కడా అంటే ఇదిగో నా శరీరము, అది నేను. అలాంటి నన్ను కూడా సీరే ఉయిరాయ్, ఎంత సీర్ ఔదార్యం అనే కళ్యాణ గుణం, ఎంత కరుణ, ఎంత దయ. కనుక ఓ రామానుజ, నీ దయ వర్ణించడం ఎవరి వల్ల అవుతుంది రామానుజ అంటున్నారు తిరువరంగత్త అముదనార్లు చాలా అద్భుతంగా రామానుజన్ ఉత్తందాదిలో. ఏం చేశారండి రామానుజుల వారు? ఎంబెరుమానార్ల వైభవం లోకమంతా తెలియాలి. రామానుజుల వారి వైభవము లోకమంతా తెలియాలి, అందరికీ తెలియాలి అని చాలా అద్భుతంగా రామానుజన్ ఉత్తందాదిని అనుగ్రహించారు. ఎంబెరుమానార్ల దయ విషయమై తిరువరంగత్త అముదనార్లు. అలాగే ఇప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయం అనే కాదు, ఏ సంప్రదాయంలో అయినా ఎవరైనా ఒక మాట చెప్పారనుకోండి, ఇది ఎలా వచ్చింది, ఇది ఎవరు చెప్పారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నిజంగా వారే చెప్పారా, ఇప్పుడు తర్కము అలాంటివన్నీ వద్దు. ఇది నాదమునిగల్ శ్రీ సూక్తి మనం అనుభవించాలి, ఇది ఆళవందార్ల శ్రీ సూక్తి మనం అనుభవించాలి. అలా ఇప్పుడు తోత్తినదే సొల్లి ఇది సూక్త ఉపదేశవర వార్తదెనిబర్ మూర్ఖారావార్ అనే ఉపదేశ రత్నమాలయలో మన మనవాళ్ళ మాపనిగా అనుగ్రహించారు. ఇది నా మాట, నేను చెప్తున్నా ఉపన్యాసం, నా వైభవమే, నేను చెప్పిన మాటలే అంటే వాటిని ఏమంటారు? మూర్ఖులు అంటారు. ఇది నాదమునిగల్ శ్రీ సూక్తి, ఇది ఆళవందార్ల శ్రీ సూక్తి, ఇది నంబిళ్ళయ్య గారి శ్రీ సూక్తి అంటే మనకు రక్షకం అన్నమాట. అంటే ఏ శ్రీ సూక్తి అయినా తర్కము వైపుగా వెళ్ళామనుకోండి అర్థం కాదు. అలా ప్రశ్నలు 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 వేస్తూనే ఉంటాం. పెద్దలు అనుగ్రహించారు అంటే ఆ పెద్దలు అనుగ్రహించిందే మనకు ప్రమాణం, అది వింటే మనకు ఉజ్జీవనం అన్నమాట. అలాగే ఉదాహరణ, నాదోపగ్నం ప్రవృత్తం బహురుపరిచితం యామునేయం ప్రబంధైః త్రాతం సంత్రాతం సంయక్యతీంద్రైః ఇదం అఖిలతమః దర్శనం దర్శనం నమః అని అద్భుతంగా వేదాంత దేశి గారు అనుగ్రహించారు. నాదోపగ్నం ప్రవృత్తం బహురుపరిచితం యామునేయం ప్రబంధైః త్రాతం సంయక్యతీంద్రైః ఇదమఖిలతమః దర్శనం దర్శనం నమః. ఎంత అద్భుతమైన దర్శనము అంటే వేదాంత దేశి గారు అనుగ్రహించారు. ఆచార్యులలో మన సంప్రదాయంలో, విశిష్టాద్వైత సంప్రదాయంలో మొట్టమొదటి ఆచార్యులు ఎవరు అంటే శ్రీమన్ నాదమునిగల్ అన్నమాట. నాదమునిగుల తర్వాత ఆళవందార్లు అన్నమాట. ఆళవందార్ల తర్వాత ఎవరు? మన రామానుజుల వారు. వేద ప్రమాణం మన విశిష్టాద్వైత శ్రీ వైష్ణవ సంప్రదాయం వేద ప్రమాణం అన్నమాట. అయితే చాలా నాదమునుల ముందు, నమ్మాళ్ళ కంటే ముందు అంటే సుమారు ద్వాపర యుగం వేదవ్యాసుల వారు ఏం చేస్తున్నారే, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. కనుక వేద వ్యాసుల వారు ఇంచుమించు వేద వ్యాసుల వారి కాలము నుంచి కుదుష్టులు, అదేవిధంగా బాహ్యులు, జైనులు మొదలైన వాళ్ళంతా బాగా ఉండేవారట. బాహ్యులు, కుదుష్టులు అంటే ఎవరండి వీరిద్దరు? బాహ్యులు అంటే ఎవరు, కుదుష్టులు అంటే ఎవరు? బాహ్యులు అంటే వేదాన్ని ఒప్పుకోరన్నమాట, వేదం ప్రమాణం కాదు అని వేదాన్ని ఒప్పుకోని వారు బాహ్యులు అంటారు. మరి కుదుష్టులు అంటే ఎవరు? వేదాన్ని ఒప్పుకుని తప్పుగా అర్థాలు చెప్పే వాళ్ళను కుదృష్టులు అంటారు. కొంచెం గుర్తు పెట్టుకుందాము, మనసు పెట్టుకుని విందాం. కొంచెం కష్టంగా ఉంటుంది, ఇక్కడ నుంచి బాగా మనసు పెట్టుకుందాం. ఎందుకంటే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించడము, ఇతర మతాలను నిరసించడం కదా. 5 శ్లోకాలు ఇట్లానే ఉంటాయి. కనుక బాహ్యులు అంటే వేదము ఒప్పుకోని వారిని బాహ్యులు అంటారు. ఇప్పుడు భగవద్ విషయం ఎవరైతే వినాలనుకుంటున్నారో అవతారిక మొత్తం ఇదే వైభవం.
బాహ్యులెవరు, కుదృష్టులెవరు, మనకి 18 మతాలు అంటారు కదా, ముందు 19 మతాలు ఏమిటి, వాళ్ళలో ఉండే లోపాలు ఏమిటి, మన శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సంప్రదాయం ఎందుకు గొప్పది, ఏ విధంగా గొప్పది, ఇదంతా కూడా భగవద్ విషయం ప్రారంభం అవతారికలోనే వస్తుంది. కనుక ఇప్పుడు కొంచెం మనసు పెట్టుకొని వింటే ఈజీ అవుతుంది. కనుక బాహ్యులు అంటే ఎవరు? వేదాన్ని ఒప్పుకోని వారిని బాహ్యులు అంటారు. కుదృష్టులు అంటే వేదం ఒప్పుకుని వేదం ప్రమాణం అని చెప్పి వేదానికి తప్పు అర్థాలు చెప్పే వాళ్ళందరినీ కూడా కుదృష్టులు అంటారన్నమాట. ఆ చీకటిని పోగొట్టడానికిగా ఎవరు అవతరించారు? ఆ అజ్ఞాన అంధకారం అనే చీకటిని పోగొట్టడానికిగా రామానుజ దివాకర, రామానుజుల వారు అనే దివాకరులు ఈ భూలోకంలో అవతరించారనమాట. పాపద్వాంత క్షయాయచ, పాపద్వాంత క్షయాయచ అంటే పాపద్వాంతం అంటే పాపం ఏమిటి? అజ్ఞానం అనే చీకటిని పోగొట్టడానికి, స్వరూప జ్ఞానాన్ని కలిగించడానికిగా రామానుజ దివాకరులు లీలా విభూతిలో అవతరించారు అని అద్భుతంగా అనుగ్రహించారు అనమాట. అలాగే ఇప్పుడు జైనులు, బౌద్ధులు వీళ్ళు ఎప్పటి వాళ్ళండి? వీళ్ళు కూడా చాలా ముందు వారనమాట. అసలు బౌద్ధులు ఎలా జన్మించారండి? బుద్ధావతారం ఎలా వచ్చిందండి అసలు అంటే, బుద్ధావతారం ఎవరు బుద్ధుడిగా అవతరించారు అంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడే బుద్ధుడిగా అవతరించారు అని మన పెద్దలంతా కూడా చాలా వరకు ప్రబంధాల్లో కానివ్వండి చాలా వరకు ప్రమాణాలు ఉన్నాయి. సరే, ఆ బుద్ధావతారం గురించి చెప్పుకునే ముందు ఒక్కసారి రామానుజుల వారి వైభవాన్ని చెప్పుకుందాం. అయితే మన ప్రీతి అప్రీతి లోకులంతా ఎట్లా ఉన్నారు? జనులంతా ఎలా ఉన్నారు? బయటికి నవ్వుతూ మాట్లాడుతున్నారు, కానీ లోపల వాళ్ళ గురించి తిట్టుకుంటూ ఉన్నారు. లోపల తిట్టుకుంటూ ఉంటారు, బయటకి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. వారంటే నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. మనుషుల్లో చూడండి ఎన్ని స్వభావాలు. అబద్ధం కూడా చాలా తీయగా అందంగా చెప్తూ ఉంటారు, సత్యం అయితే కఠినంగా చెప్తూ ఉంటారు. నాకు ఇష్టమైన వాళ్ళు వస్తే నేను నవ్వుతూ మాట్లాడతా, నాకు గిట్టని వాళ్ళు వస్తే బయటకి నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల వాళ్ళ ఎందుకు కోపం కలిగి ఉంటా. ఇలా మనం ఒక్కరమే అయినా మనకు అనేక ముఖాలన్నమాట. అవునా కాదా? మనం ఒక్కరమే కానీ అనేక ముఖాలు. బయట వాళ్ళతో ఎట్లా మాట్లాడతాం, ఇంటి లోపల వాళ్ళతో ఎట్లా మాట్లాడతాం, మనకు కావలసిన వాళ్ళతో ఎట్లా మాట్లాడతాం. వాళ్ళు మనకు కనిపించినా మాట్లాడలేదు అనుకోండి, వాళ్ళ విషయంలో మన మనసులో ఏం మాట్లాడుకుంటాం? వాళ్ళు కనిపించిన వాళ్ళు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, కానీ వాళ్ళు నాతో ఎందుకు మాట్లాడలేదు? పక్క వాళ్ళతో చెప్తాం వాళ్ళ చెడ్డలన్నీ. వాళ్ళకి ఆ చెడ్డ మనసు లేకపోయినా వాళ్ళు చెడ్డ వాళ్ళని మనమే క్రియేట్ చేసి చెప్తాం, ఎందుకని వాళ్ళు నాతో మాట్లాడలేదు కాబట్టి. ఇలా మనం ఒక్కరమే అయినా మనకి ఎన్ని ముఖాలు ఉన్నాయి, అవునా? అలాగే రామానుజుల వారికి ఎన్ని ముఖాలండి? ఇవి అక్కర్లేని ముఖాలు, తుచ్చమాన ముఖాలు. కానీ రామానుజుల వారి ముఖాలు ఏంటంటే ముఖపద్మాలు, అద్భుతమైన ముఖపద్మాలు అన్నమాట మన రామానుజుల వారికి. దివ్యదేశ కైంకర్యము చేయడమా, దివ్య దేశాల్లో 4000 దివ్య ప్రబంధాన్ని స్థాపించడమా, దివ్యదేశ ఉత్సవాలు అది నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, ఐనోత్సవ, పవిత్రోత్సవ, బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేయడమా, పెరుమాళ దివ్యమంగళ విగ్రహాన్ని జాగ్రత్తగా కాపాడటమా, అలాగే తిరుపురుగై పిల్లాతో 6000 వ్యాఖ్యానాన్ని రాయించడమా భగవద్ విషయం వ్యాఖ్యానానికి, అలాగే దివ్య ప్రబంధాన్ని లోకానికి తెలియజేయడమా, ఇలా అనేక ముఖాలు కలిగిన వారన్నమాట. నవగ్రంథాలు అనుగ్రహించడమా, శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సంప్రదాయాన్ని పరిరక్షించడమా, ఇలా అనేక ముఖాలు కలిగిన వారు. తిరువరంగం, శ్రీరంగ శ్రీ పత్తు కొత్తు అనే అద్భుతమైన అనేక కైంకర్యాలను తిరువరంగనాథుడికి ఏర్పాటు చేయడమా, ఇలా అనేక ముఖాలు. లోకంలో భక్తి తత్వాన్ని, శరణాగతి తత్వాన్ని లోకానికి తెలియజేయడమా, ఆర్తి కలిగిన వారందరికీ కూడా తిరుమంత్ర అర్థాన్ని ఉపదేశము చేయడమా,
ఇలా ఎన్ని ముఖాలండి. కేవలం పాదాలతో నడుచుకుంటూ శ్రీరంగం కరిశైల మంజనగిరిం దాక్ష్యాద్రి సింహాచలో శ్రీకూర్మం పురుషోత్తమం చ బదరీ నారాయణం నైమిసం శ్రీమద్పార్వతి ప్రయాగ మధురా అయోధ్యా గయా పుష్కరం సాలగ్రామ గిరిం నిషేవ్య రమతే రామానుజోయం ముని. శ్రీరంగం దగ్గర నుంచి ప్రారంభం అన్నమాట. శ్రీరంగం, కరిశైలం అంటే కాంచీపురం, అంజనగిరి అంటే తిరుమల, తాక్ష్యాద్రి అంటే గరుడాచలం, తిరునారాయణపురము అని చెప్పుకోవచ్చును, అహోబిలము అని చెప్పుకోవచ్చును. తాక్ష్యాద్రి, సింహాచలం, శ్రీకూర్మం, పురుషోత్తమం అంటే పూరి జగన్నాథం. ఇప్పుడు మనం కూడా యాత్ర ఎలా వెళ్తున్నామో సింహాచలం, శ్రీకూర్మం, పూరి ఇలా ఎందుకు వెళ్తున్నామండి? 3 అంటే రామానుజుల వారు అనుగ్రహించారు కాబట్టి, రామానుజుల వారు ఇదే వరుస క్రమంలో వెళ్ళారు కాబట్టి. కనుక పూరి జగన్నాథం, శ్రీరంగం కరిశైల మంజనగిరిం దాక్ష్యాద్రి సింహాచలో శ్రీకూర్మం పురుషోత్తమం చ బదరీ నైమిసారణ్యం. కనుక బదరీ తర్వాత నైమిసారణ్యం, ఆ తర్వాత ద్వారవతి అంటే ద్వారవతి, ప్రయాగ, మధుర, గయా, పుష్కరం, సాలగ్రామం అంటే ముక్తినాథ్, అదోక్ష చెప్పేరువాడు. ఇలా నడుచుకుంటూ ఇన్ని దివ్య దేశాలకు వెళ్ళిన వారు రామానుజుల వారు అన్నమాట. ఇలా పరమత నిరసన, స్వమత స్థాపన, ఉదాహరణ యజ్ఞేశులు, యజ్ఞమూర్తి అంటారు. యజ్ఞమూర్తితో ఎన్ని రోజులు వాదన చేశారు రామానుజుల వారు? వారు అద్వైతంలో చాలా నిష్ణాతులు అన్నమాట. యజ్ఞేశులు అద్వైతంలో ఇంత గొప్ప జ్ఞానం కలిగిన వారు విశిష్టాద్వైతంలో ఉంటే బాగుండునే అని అద్వైతి అయిన యజ్ఞేశులతో 17 సార్లు పోటాపోటీన వాదన జరిగిందన్నమాట. ఇక చివరిగా 18వ రోజు వెళ్ళగా వారు అంత అద్భుతంగా అద్వైతంలో వాదించి జయిస్తున్నారే, మరి విశిష్టాద్వైతంలోకి వారిని తీసుకురావాలి అంటే ఎలా, ఏదేమి ప్రమాణాలుగా చూపించాలి యజ్ఞేశులకి అని రాత్రి బాధతో సైనించారు రామానుజుల వారు. వెంటనే స్వప్నంలో పేరరుళాళన్ వరదరాజ పెరుమాడు సేవ సాయించి, రామానుజ మన ఆడవందార్లు అనుగ్రహించిన సిద్ధి త్రయం గుర్తు తెచ్చుకోండి ఒకసారి అన్నారట వరదరాజ పెరుమాళ్ళు రామానుజుల వారికి. వెంటనే 18వ రోజు ఒక సింహం మాదిరి వెళ్ళారట వాదన చేయడానికి రామానుజుల వారు. ఆ రామానుజుల వారి యొక్క గాంభీర్యం, ఆ రామానుజుల వారి యొక్క దేదీప్యమైన తేజస్సు సేవించగానే యజ్ఞేశులు ఓడిపోయినాను అని సాష్టాంగ దండ ప్రణామం చేశారట. ఏమి ఇంకా బాధని ప్రారంభించలేదే 18వ లేదు. వారి యొక్క నడక, వారి తేజస్సు, వారి గాంభీర్యం సేవించగానే ఇవాళ వాదన జరిగినా నేను ఓడిపోతానని తెలుసు. అంటే స్వప్నంలో రాత్రి సమయంలో ఏదో జరిగింది అని యజ్ఞేశులు దాసుడు ఓడిపోయినాడు అని సాష్టాంగ దండ ప్రణామం చేశారు అద్వైతి అయిన యజ్ఞేశులు. ఓడిపోయిన వారు గెలిచిన వారి తిరునామాన్ని పెట్టుకోవాలి. మరి ఎంబెరుమానార్లు కదా, అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్. ఎవరి వల్ల గెలిచారు రామానుజుల వారు? అరుళాళ పెరుమాళ్ అంటే కాంచీపురం వరదరాజ పెరుమాళ్ళకి ఇంకొక తిరునామం ఏమిటి? అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అని తిరునామంగా కలిగి ఉన్నారన్నమాట. అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్. వారు కూడా తిరువరంగంలోనే వేచేసి ఉన్నారు, వేరే మఠంలో. శ్రీరంగం వచ్చిన వాళ్ళంతా అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ల మఠానికి వేంచేసి, మీరేనా ఎంబెరుమానార్లు, మీరేనా రామానుజుల వారు అని అడుగుతున్నారట. అప్పుడు వారికి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లకి, రామానుజుల వారు వేంచేస్తున్న శ్రీరంగంలో నాకు వేరే మఠమా అంటూ వారి మఠము తీసివేసి వారు ఎంబెరుమానార్ల మఠంలోకి వేంచేశారట. చాలా ఆనందపడ్డారట రామానుజుల వారు. ఒక అద్వైతిని ఎంత అభిమానిస్తున్నారో చూడండి. మారినాక వారి తిరువారాధన పెరుమాళకు కైంకర్యం చేయమని అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లకు కైంకర్యాన్ని ఏర్పాటు చేశారట. రామచంద్రుడు
తన ఆరాధ్య దైవాన్ని ఎవరికి అనుగ్రహించారు? విభీషణాళ్వానికి అనుగ్రహించారు. రామచంద్రుడు తన ఆరాధ్య దైవమైన రంగనాథుణ్ణి విభీషణాళ్వానికి అనుగ్రహించారు. రామచంద్రుడి తమ్ముడు ఎవరు? లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడు ఇప్పుడు ఎవరిగా అవతరించారు? రామానుజుల వారిగా అవతరించారు. ఓ రామావతారంలో అన్నగారిని పక్క నుండి చూసి 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 ఇప్పుడు రామచంద్రుడు లక్ష్మణ స్వామి రామానుజుల వారిగా అవతరించి తమ ఆరాధ్య దైవాన్ని ఎవరికి అనుగ్రహించారు? అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానాలకు అనుగ్రహించారన్నమాట. అలా ఇతర మతాల నుంచి మన విశిష్టాద్వైతంలోకి వేంచేస్తే కనుక మన పెద్దలంతా కూడా అంతగా అభిమానించేవారు వారిని. అలా ఇంకెవరు వచ్చారు? వేదాంతి అద్వైతి అన్నమాట. నంజీయర్ మాధవాచార్యులు అంటారు. వారు కూడా అద్వైతము నుంచి పరాశర భట్టర్లు వేదాంతిని దిద్దుబాటు చేయగా విశిష్టాద్వైతంలోకి వేంచేశారు. వారే మాధవాచార్యులు. తర్వాత పరాశర భట్టర్కి కైంకర్యం చెయ్యాలి, నిత్యము పరాశర భట్టర్ కైంకర్యంలోనే ఉండాలి అని నంజీయర్ సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. మాధవాచార్యులే నంజీయర్ గా. కనుక నంజీయర్ అంటే ఎంత ప్రాణమో మన పరాశర భట్టర్కి, అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానాలంటే ఎంత ప్రాణమో మన రామానుజుల వారికి. అలా అనేక ముఖాలు, ఆదిశేషుడికి అనేక ముఖాలు కదా. ఆ ఆదిశేషుడే రామానుజుల వారిగా అవతరించి అద్భుతమైన అనేక వైభవాలు కలిగిన వారు, అనేక ముఖాలు కలిగిన వారు భగవద్ రామానుజుల వారు. అలాగే మన రామానుజుల వారి కంటే ముందు శంకరాచార్యులు కానివ్వండి, అద్వైత గురువులు శంకరాచార్యులు కానివ్వండి, మధ్వాచార్యులు కానివ్వండి, విశిష్టాద్వైత ఆచార్యులు రామానుజుల వారు కానివ్వండి, వీరు ముగ్గురు కూడా వైష్ణవులే. శంకరాచార్యులు అంటే వేరు, మధ్వాచార్యులు అంటే వేరు, రామానుజుల వారంటే మన విశిష్టాద్వైతము శ్రీ వైష్ణవ సంప్రదాయము అని కాదు. శంకరాచార్యులు కూడా శ్రీ వైష్ణవమే, మధ్వాచార్యులు కూడా వైష్ణవమే అన్నమాట. శంకరాచార్యులు ఇలా అడ్డంగా స్వరూపం కాదు, వారివి విభూది రేఖలు కాదు. శంకరాచార్యులు కూడా ఊర్ధ్వపుండ్రాన్నే ధరించేవారు, మధ్వాచార్యులు కూడా ఊర్ధ్వపుండ్రాన్నే ధరించారు. తర్వాత కాలంలో ఇలా అద్వైతము శంకరాచార్యులు అంటే ఇలా అడ్డబొట్టుగా పెట్టారన్నమాట తర్వాత వారు. కానీ శంకరాచార్యులు ఊర్ధ్వపుండ్రధారణే చేశారు. ఇది బహిర్గతంగా చెప్పామే అనుకోండి, ఎన్ని గొడవలు అవుతాయి. అంత ఇంత గొడవలు కాదు. కనుక శంకరాచార్య అందుకే ఎవ్వరికి అక్కర్లా, మనకు మనం తెలుసుకోవడం. అందుకే యూట్యూబ్ ఛానల్ కాకుండా గూగుల్ మీట్ అన్నమాట. కనుక శంకరాచార్యులు కూడా ఊర్ధ్వపుండ్రధారణే చేశారు. కనుక పరమాత్మ శంకరాచార్యులని భూలోకంలో అవతరింప చేయడానికి కారణం ఏమిటి? ఇప్పుడు బుద్ధ అవతారం దగ్గరకు వస్తున్నాం అన్నమాట. పరమాత్మ బుద్ధ అవతారంగా అవతరించారు. ఎందుకని అంటే వేదము 2 భాగాలన్నమాట, కర్మకాండము బ్రహ్మకాండము. కర్మ భావన బ్రహ్మ భావన అనే వేదానికి 2 వైభవాలు. అయితే ముందు వారంతా కూడా వేదాన్ని నమ్మిక కలిగిన వారే, వేదమే ప్రమాణముగా భావించిన వారే. అయితే కర్మ భావనలోనే ఉన్నారు తప్ప వారు బ్రహ్మ భావన వేదాంతం వరకు రాలేదెవ్వరు. ముందు వాళ్ళంతా కూడా కర్మ భావనలోనే ఉన్నారు తప్ప బ్రహ్మ భావన వరకు రాలేదు. కర్మ భావన అంటే ఏమిటి? ఇదిగో మీకు పిల్లలు లేరా, పుత్రకామేష్టి యాగము చేయండి, మీకు బిడ్డలు కలుగుతారు. మీకు స్వర్గానికి వెళ్ళాలని ఉన్నదా, జ్యోతిష్ట హోమం చేయండి, స్వర్గానికి వెళతారు అంటూ సేన యాగమని, శత్రువులు పోవాలా సేన యాగము చేయండి, మీకు సంపద రావాలా వాయువ్యాగము చేయండి. ఇలా కర్మలు ఆచరించగా మనకు ఫలం లభిస్తుంది అన్నమాట. ఇదంతా కూడా కర్మకాండంలో ఉంటుంది. వేదము 2 భాగాలు అనుకున్నాం కదా, వేదాంతం ఒకటి, బ్రహ్మ భావన, కర్మ భావన. అయితే అందరూ బ్రహ్మ భావన వరకు వెళ్ళట్లా, కర్మ భావనలోనే ఉండిపోయినారు. అందరూ
యజ్ఞయాగాదులు చేయడము, పుత్రకామిష్టి యాగాలు చేయడము, లేకపోతే జ్యోతిష్ట హోమాలు చేయడము, స్వర్గానికి వెళ్ళడం. అందుకుగా అప్పటి వారంతా కూడా ఎలా ఉన్నారు? ఓ గొప్పది వేదము, వేదమే మనకు ప్రమాణము, కర్మ భావనే మనకు ప్రమాణము. ఆ కర్మ భావనలో చెప్పినట్లుగా స్వర్గానికి వెళ్ళాలి అంటే జ్యోతిష్ట హోమం చేద్దాం, జ్యోతిష్ట హోమం చేసి స్వర్గానికి వెళతాం. కనుక వాళ్ళకి మోక్షం అంటే ఏమిటి? శ్రీమన్నారాయణుడు వెంచేసుండే ఆస్థానము మోక్షము, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక, జనలోక, సత్యలోకము అన్ని దాటుకుంటూ మూల ప్రకృతి, సప్తావరణలు ఇవన్నీ దాటుకుంటే విరజానది అవతల అనేక ప్రాకారాలు, అనేక మండపాలు, తిరుమామణి మండపంలో వైకుంఠనాథుడు వేంచేసి ఉంటాడు. ఇది కాదు వాళ్ళకి వైకుంఠం అంటే, స్వర్గమే వైకుంఠం అన్నమాట. కనుక అందరూ కూడా జ్యోతిష్ట హోమం చేయడం, స్వర్గానికి వెళ్ళడం. ఓ ఇదే గొప్పది అని వేదాంతాన్ని మర్చిపోయి, అంటే బ్రహ్మ భావనని మర్చిపోయి అందరూ కర్మ భావనలో జ్యోతిష్ట హోమం చేసి స్వర్గానికి వెళుతూ ఉంటారు. అందరూ అట్లానే ఉన్నారట. పరమాత్మ బాధ అన్నమాట. అదేమి కర్మ భావననే వీళ్ళు పట్టుకుని ఉన్నారే, బ్రహ్మ భావన వరకు వీళ్ళు రావట్లేదే, నన్ను ఆశ్రయించట్లేదే, వీళ్ళు మోక్షానికి రావట్లేదే, అసలు మోక్షం అనేది ఒకటి ఉందని కూడా వీళ్ళకు తెలియట్లేదే అని పరమాత్మ బాధ. కనుక శంకరాచార్యులు వేంచేస్తున్న కాలంలో బాహ్యులు అధికంగా ఉన్నారన్నమాట. బాహ్యులు అధికంగా ఉన్నారు. శంకర భగవత్పాదులు వేంచేస్తున్న కాలంలో బాహ్యులు అంటే వేదం ప్రమాణం కాదు, అసలు వేదమే లేదు అని నమ్మని వాళ్ళు కదా. కనుక నాస్తికులు అంటారు. శంకర భగవత్పాదులు వేంచేస్తున్న కాలం ఎలాంటిది? నాస్తికులు బాగా లోకంలో ఉన్న కాలం అన్నమాట. కనుక పరమాత్మ బాధ, అయ్యో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం 4 వేదాలున్నాయి. కర్మ భావన, బ్రహ్మ భావన, అందరూ కర్మ భావననే పట్టుకుని జ్యోతిష్ట హోమం చేసి స్వర్గానికి వెళ్తున్నారే, ఎవరు మోక్షానికి రావట్లేదే, దిద్దుబాటు కావట్లేదే అని పరమాత్మ చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు బుద్ధావతారంగా అవతరించి ఏం చేశాడు పరమాత్మ? వేదం ప్రమాణం కాదు, వేదాన్ని నమ్మకండి, కర్మ భావనని నమ్మకండి, పరమాత్మ లేడు, మోక్షం లేదు అని లోకంలో ప్రచారము చేయడానికిగా పరమాత్మ శ్రీమన్నారాయణుడు బుద్ధుడిగా అవతరించాడన్నమాట లోకంలో. చూడండి మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడు పరమాత్మ. అందరూ స్వర్గానికే వెళుతున్నారు తప్ప మోక్షానికి రావట్లేదే అన్న బాధతో బుద్ధుడిగా అవతరించి వేదాన్నే నమ్మకండి అని ప్రచారం చేస్తున్నాడు అన్నమాట బుద్ధుడు. సరే ఇంకొకసారి చెప్పుకుందాము. ఎవరైతే వేదానికి విరుద్ధంగా మాట్లాడతారో, ఎవరైతే వేదముని నమ్మరో, ఎవరైతే వేదాన్ని నమ్మి తప్పుగా అర్థాలు చెప్పుతారో వాళ్ళది అదో గతి. వాళ్ళకు ఉజ్జీవనమే లేదు, దిద్దుబాటు అనేదే లేదు, అనేక జన్మలు అదో గతి అన్నమాట. వేదాన్ని నమ్మకపోయినా, వేదము తప్పు అర్థాలు చెబుతున్నా, వేదానికి విరుద్ధంగా మాట్లాడినా వాళ్ళు అధోగతికి వెళతారు. కనుక శృతి స్మృతిర్మమైరాజ్ఞ అని పరమాత్మ అనుగ్రహించాడు. శృతి అంటే వేదము, స్మృతి అంటే భగవద్గీత కానివ్వండి, మనువాది ధర్మశాస్త్రాలు కానివ్వండి, స్మృతి మనుస్మృతి అంటారు కదా, ఇవన్నీ. కనుక మమైరాజ్ఞ, ఎవరైతే శృతి స్మృతి చెప్పినట్లు నడుచుకుంటారో, ఆచరిస్తారో వాళ్ళు నా భక్తులు. శృతి స్మృతి చెప్పినట్లు ఎవరైతే నడుచుకోరో వారు నా భక్తులు కాదు, వైష్ణవులు కాదు అని అద్భుతంగా అనుగ్రహించాడు పరమాత్మ. అందుకుగా లోకంలో
వేదాంతాన్ని నమ్మని వారి కోసంగా, అంటే బ్రహ్మ భావన వరకు రాని వాళ్ళ కోసంగా అందరూ కర్మ భావనలోనే ఉండి జ్యోతిష్ట హోమం చేసి స్వర్గానికి వెళుతున్నారు బాధ పరమాత్మకి. అప్పుడు బుద్ధ అవతారంగా అవతరించి మన ఆళ్వార్లు కూడా మాయన్ అని అనుగ్రహించారనమాట. ఆళ్వార్లు కూడా ఆళ్వార్లు నెంచు ఉయిరు పుల్కలందాన్ అని అద్భుతంగా అనుగ్రహించారు తిరువాయింపుష దివ్య ప్రబంధంలో. పరమాత్మ ఇక్కడ ఏం చేస్తున్నాడట, ఆళ్వార్ల నోటి నుంచి ఆళ్వార్ల మనసులో చేరి ఆళ్వార్ల హృదయంలో తిష్ట వేసుకుని కూర్చున్నట్ట పరమాత్మ. ఎంతవరకు ఉయర్దే తిరువాయింపుష దివ్య ప్రబంధం చివరి పాసురం ఊయర్దే అని ఎప్పుడైతే అనుగ్రహించారో ఆళ్వారే మీలోనే నేనున్నాను ఆళ్వారే, మీలో అంతా నేనే ఉన్నాను ఆళ్వారే అన్నట్ట పరమాత్మ. అలా నెంజు ఉయిరు ఉల్కలందాన్ అని ఆళ్వార్లు అనుగ్రహించినట్లుగా ఇప్పుడు బుద్ధుడిగా అవతరించి పరమాత్మ చూడండి. ఉదాహరణ రామ అనుయాత్ర అని పెద్దలు వేయించేసి మన వేలుపూడి కృష్ణన్ స్వామి రామ అనుయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభము, ఉదాహరణ తిరువరంగం ఆస్థానం నుంచి ప్రారంభం అన్నమాట. తిరువరంగం ఆస్థానంలో ఎవరు తిరువరంగనాథుడు, రామ ఆరాధ్య దైవము తిరువరంగనాథుడు. తిరువరంగం నుంచి అయోధ్యకు వచ్చి అయోధ్యలో రామ అవతారము మొదలైనవన్నీ సేవించుకుని పుత్రకామిష్టి యాగమైన మఖౌడ ఆస్థానాన్ని సేవించుకుని శృంగిభేరపురం మన గుహ పెరుమాళ్ ఆస్థానము సేవించుకుని ఇలా యూపీ, బీహార్, మహారాష్ట్ర ఇలా వెళుతూ ఉంటే రామ పాద స్పర్శ కలిగిన భూమి అదంతా కూడా. కానీ తర్వాత కాలంలో అదంతా కూడా బౌద్ధ మతం బాగా అధికంగా ఉందట. యూపీ, మహారాష్ట్ర, బీహార్ మన రామచంద్రుడు నడిచిన ఆస్థానం అంతా కూడా బౌద్ధ మతం అధికంగా ఉందట. బౌద్ధ మతం ఎందుకు అంటే చూడండి, ఉదాహరణ బుద్ధుడుగా ఎలా అవతరించాడు పరమాత్మ, చెవులు చాలా పెద్దవిగా ఉంటాయట. బౌద్ధ శాస్త్రాన్ని చేతిలో పట్టుకుని వేదాన్ని నమ్మద్దు అని ఉపదేశం చేస్తున్నట్టుగా బుద్ధుడు అవతరించాడన్నమాట. పెద్ద పెద్ద చెవులతో బౌద్ధ శాస్త్రాన్ని పట్టుకుని కైతవంగల్ సెల్దు కరుమేలి అమ్మానే అని ఆళ్వార్లు అనుగ్రహించినట్లుగా కరుమేని నల్లని తిరుమేనితో కైతవంగల్ ఆళ్వార్లని ఎలా అయితే ఏమార్చాడో పరమాత్మ, అలా బుద్ధుడిగా జన్మించి అవతరించి లోకాన్ని ఏమార్చడానికిగా అవతరించాడు బుద్ధ అవతారం. యజ్ఞము, యాగము ఇవన్నీ చేయకండి, కర్మకాండం, బ్రహ్మకాండం, వేదమే లేదు, వేదమంతా పోయి కల్పితం, అబద్ధం అని ఉపదేశం చేస్తున్నారట. ఎందుకని? ఓ మోక్షము అంటే స్వర్గమే. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, గాన, భజాన ఇవన్నీ ఇప్పుడు బుద్ధుడుగా అవతరించి మీరు స్వర్గానికి ఎప్పుడైనా వెళ్ళారా? స్వర్గానికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కనుక స్వర్గం అబద్ధం, స్వర్గం అనేదే లేదు, ఇక మోక్షం అనేదే లేదు. ఇప్పుడు ఈ ఉపన్యాసం కనుక ఈ వైభవం మాత్రమే ఎవరైనా విన్నారనుకోండి, స్వరూపం పెట్టుకుని అమ్మాయి వేదం అబద్ధం అని చెప్తోంది ఏంటి, పరమాత్మ అబద్ధం అని చెప్తోంది ఏంటి, మోక్షమే అబద్ధం అని చెప్తోంది ఏంటి, అర్థం కాదు ఎవరికి. అవునా? ముందు వింటేనే ఈ వైభవం అర్థం అవుతుంది. ఈ వైభవం మాత్రమే వింటే ఎవరికి అర్థం కాదు. ఏమి వేదం ప్రమాణం కాదు, పరమాత్మ ప్రమాణం కాదు, మోక్ష ప్రమాణం కాదు, స్వర్గం ప్రమాణం కాదు, అంతా కల్పితమే, అంతా పోయి అబద్ధమే. వేదాన్ని నమ్మకండి, వేదం ప్రమాణంగా భావించకండి. ఇదే బౌద్ధ శాస్త్రం అన్నమాట, బుద్ధుడు ఉపదేశం చేసిన బౌద్ధ శాస్త్రం అన్నమాట. కనుక మోక్షం లేదు అంటే కర్మకాండ యందు విశ్వాసము
అందరికి పోగొట్టాలని. ఎందుకని కర్మకాండ నుంచి విశ్వాసం పోగొట్టాలని? బుద్ధావతారము. అందరూ స్వర్గానికి వెళుతున్నారు, ఎవరు మోక్షం వరకు రావట్లా, బ్రహ్మ భావన వరకు ఎవరు రావట్లా, వేదాంతం వరకు ఎవరు రావట్లా. అది బాధ లోపల పరమాత్మకి. ఇప్పుడు వేదాంతము అంటే మనకు 10 ఉపనిషత్తులు అంటారు, దశ ఉపనిషత్తులు అని. ఈశోపనిషత్తు, కేనోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, కఠోపనిషత్తు, అలాగే ముండోపనిషత్తు, మాండోక్య, తిత్తిరిహి, ఐత్తిరేయ, చాందోక్య, బృహదారణ్య, ఇలా 10 ఉపనిషత్తులు అన్నమాట వేదాంతం ఇదంతా కూడా. అయితే కర్మ ద్వారా కర్మను ఆచరించగా భక్తి కలిగి పరమాత్మను ఆశ్రయించి పరమాత్మ తిరువడిగళ్లను ఆశ్రయించి మోక్షానికి వెళ్ళాలి. కానీ అంటే పూర్వ భావన అంటే కర్మ భావన, బ్రహ్మ భావన. పూర్వము అంటే పూర్వ భాగం, ఉత్తర భాగం కదా. కర్మకాండము, బ్రహ్మకాండం. కర్మకాండంలోనే ఆగిపోకూడదు, ఆ కర్మకాండం బ్రహ్మ భావన వరకు రావాలి. అంటే కర్మను ఆచరించగా భక్తి కలగగా, శరణాగతి చేయగా, పెరుమాళ తిరువడిగళ్ళనే ఉపాయంగా భావించగా, పూవిక్కొళ్ళం కాలం విన్న గురుగాదో నాకు ఇప్పుడు మోక్షం వస్తుంది అని పెరుమాళ యందు ప్రావణ్యం, విశ్వాసం, అత్యవసాయం, పరమాత్మను ప్రార్థించడం. మోక్షం కావాలి స్వామి, లీలా విభూతి నాకొద్దు, వైకుంఠాన్ని అనుగ్రహించవా అని ప్రార్థించడం మోక్షం వస్తుంది. అప్పుడు కదా జీవాత్మకు ఉజ్జీవనము. లేక కర్మ భావనలోనే ఉంటూ జ్యోతిష్ట హోమం చేసి స్వర్గానికి వెళితే ఏది ఉజ్జీవనము వాళ్ళకి? అందుకుగా పరమాత్మ బుద్ధుడిగా అవతరించి వేదాన్ని నమ్మకండి, వేదం ప్రమాణం కాదు, వేదం పోయి అబద్ధము అని బౌద్ధ శాస్త్రాన్ని ఉపదేశం చేశాడు బుద్ధుడు అన్నమాట. కనుక కర్మ భావన, కర్మను ఆచరించి స్వర్గానికి వెళ్ళకూడదు, భక్తి కలిగి ఉండి ఆ భక్తి శరణాగతి వరకు వచ్చి శరణాగతి చేయగా మోక్షానికి వెళ్ళాలి. అది జీవాత్మ స్వరూపం. స్వర్గంతో ఆగిపోకూడదు, మోక్షం వరకు వెళ్ళాలి. మోక్షానికి వెళ్ళి అనేక రూపాలను ధరించి సకల విధ కైంకర్యాలను చేస్తూ వైకుంఠనాథుడికి దగ్గరగా ఉండాలి. అప్పుడు జీవాత్మకు ఉజ్జీవనం తప్ప స్వర్గానికి వెళ్ళి స్వర్గానుభవం ఉజ్జీవించడము, స్వర్గానుభవం అనుభవించడము ఉజ్జీవనం కాదు ఒక జీవాత్మకి. కనుక లోకంలో బుద్ధుడిగా అవతరించి ఉపదేశం చేసాడన్నమాట పరమాత్మ. కనుక వైదికులు అంటే ఎప్పుడు మొత్తం అంతా నాస్తికులే. నాస్తికులు అంటే వేదం ప్రమాణం కాదు అని లోకంలో వీళ్ళే ఎక్కువైపోయినారు. తర్వాత బుద్ధావతారం అయిన తర్వాత బుద్ధుడు ఏమని ఉపదేశం చేశాడు? వేదం ప్రమాణం కాదు అని ఉపదేశం చేశాడా? అలా బుద్ధుడు ఉపదేశం చేయగా లోకమంతా ఎట్లా తయారైనారు చూడండి. ఇప్పుడు మంచి చెబుతున్నాం అనుకోండి, మంచి త్వరగా ఎక్కదు. అదే చెడ్డ చెప్పామనుకోండి, తొందరగా ఎక్కుతుంది చెడ్డ. అలాగే బుద్ధుడు వేదం ప్రమాణం కాదు, మోక్షం లేదు, నారాయణుడు పరదైవం కాదు అని బుద్ధుడు చెప్పడము చేత మొత్తం లోకమంతా నాస్తికవాదంగా అయిపోయింది. అప్పుడు పరమాత్మకు ఆనందం అనిపించింది, అమ్మయ్య ఇప్పుడు మళ్ళీ లోకులు దిద్దుబాటు చేయడానికి ఇంకొక అవకాశం వచ్చింది అని. అప్పుడు పరమాత్మ శంకరాచార్యులని భూలోకంలో అవతరింప చేశారన్నమాట. ఎప్పుడు శంకరాచార్యులు ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు అవతరించారు? మొత్తం భూలోకమంతా బుద్ధావతారం అయిన తర్వాత, లోకమంతా నాస్తికులు పెరిగిపోయిన తర్వాత అప్పుడు శంకర భగవత్పాదులు భూలోకంలో అవతరించారు. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు పరమాత్మ. కర్మ భావన నుంచి వీళ్ళందరినీ బ్రహ్మ భావనకు ఎలా తీసుకురావాలి, ఎలా వీళ్ళందరినీ దిద్దుబాటు చేయాలి, ఎలా మోక్షానికి తీసుకువెళ్ళాలి. కనుక అందరూ నాస్తికవాదం ఎప్పుడైతే లోకంలో పెరిగిపోయిందో అప్పుడు శంకర భగవత్పాదులని భూలోకంలో అవతరింపచేసాడు పరమాత్మ. కనుక వైదికులు గొప్ప వైదికోత్తమ శంకరాచార్యులు. శంకరాచార్యులకి ముందు జైన మతం కానివ్వండి, బౌద్ధ మతం కానివ్వండి, ఈ మతాలు బాగా ఉన్న కాలం శంకరాచార్యులు భూలోకంలో వేంచేస్తున్న కాలం. కనుక వైదిక శ్రద్ధ తగ్గాలి అని బుద్ధ అవతారం
ప్రధాన ప్రయోజనం అన్నమాట. రామావతారం ప్రధాన ప్రయోజనం ఏమిటి? పెద్దవాళ్ళు చెప్పగా చిన్న పిల్లలు మాట వినాలి. కృష్ణావతారం ప్రయోజనం ఏమిటి? శరణాగతి చెయ్యాలి. ఈ అవతారాల ప్రయోజనాలు వీటి కోసం అయితే బుద్ధావతార ప్రధాన ప్రయోజనం ఏమిటి? లోకంలో నాస్తికవాదం పెరగాలి. అలాగే లోకంలో కర్మ పావన అసలు ఉండకూడదు, వేదమే ప్రమాణం కాకూడదు. ఇది బుద్ధ అవతార ప్రధాన ప్రయోజనం అన్నమాట. కనుక విషము తొందరగా అందరికి ఎక్కుతుంది కాబట్టి బుద్ధుడు ఉపదేశము లోకమంతా ఎక్కింది, అంత నాస్తికవాదము పెరిగిపోయింది బాగా. అప్పుడు మన వైదికోత్తములైన శంకర భగవత్పాదులు భూలోకంలో అవతరించారు. అయితే బుద్ధుడే ఏమని ఉపదేశం చేసేవారట? హోమములు, పశువధ మొదలైనవన్నీ ఉంటాయి వెనకటి కాలంలో. చూడండి, పశువుని వధించకూడదు అని చెప్పింది వేదమే. కరుణ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, పశుహింస చెయ్యకూడదు అని చెప్పిన వేదమే యజ్ఞంలో పశుహింస చేయవచ్చును అని చెప్తోంది, సురాపానం చేయవచ్చును అని చెబుతోంది అని బుద్ధుడే తప్పుగా ప్రచారం చేశారనమాట. అహింస పరమో ధర్మ అని చెప్పిన వేదమే ఇదిగో హింస చేయవచ్చును యజ్ఞయాగాదులలో అని ఆ వేదమే చెప్తోంది. కనుక వేదాన్ని మీరు నమ్మవద్దు అని బుద్ధావతారంలో అందరికి ఉపదేశం చేశారనమాట. వేదము, కర్మ, స్వర్గము. చూసారా, ఎప్పుడైనా మీరు స్వర్గానికి వెళ్ళారా? కనుక వేదంలో చెప్పినట్లుగా స్వర్గము లేనే లేదు. స్వర్గమే లేదు అంటే వేదమే లేదు, వేదం ప్రమాణం కాదు. కనుక అహింస ముఖ్యము అని చెప్తుంది. కానీ యజ్ఞయాగాదులు చేసేటప్పుడు హింస చేయమంటున్నారే, మృగాన్ని, 4 కాళ్ళ పశువుని. కనుక వేదం ప్రమాణం కాదు. జ్ఞానము క్షణికము. కనుక జ్ఞానం అనేది క్షణికము. క్షణికం అనే జ్ఞానము తెలిస్తే మోక్షము. ఇది బుద్ధావతార ప్రయోజనం అన్నమాట, ప్రధాన ప్రయోజనం. కనుక వేద శ్రద్ధ తగ్గించడానికిగా బుద్ధావతారంగా అవతరించారు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. కనుక ఇప్పుడు బుద్ధావతారం మనకు కావాలి, బుద్ధావతార విగ్రహాలను చేయించుకుని బుద్ధావతారం నేను ఆరాధన చేస్తాను అని చెయ్యనే కూడదన్నమాట. అలా తర్వాత జైనులు వాళ్ళనే సమణర్ అంటారన్నమాట మన సంప్రదాయంలో. తర్కక్షమణరు సాక్య పేయిగడు అని ఆర్తిక్ ప్రబంధంలో మన మణవాళ మామునిகள் అనుగ్రహించినట్లుగా సమణర్ అంటే జైనులు. అలాగే సాక్య పేయిగల్ అంటే బౌద్ధులు అన్నమాట. తర్కం, న్యాయం, అనుమానం, వేదం, అబద్ధం, వేదంలో కర్మలు అబద్ధం, బ్రహ్మం అబద్ధం, వైకుంఠం అబద్ధం, ఇలా లోకంలో మొత్తం ఎక్కువగా ప్రచారం అయ్యింది. అప్పుడు పరమాత్మ ఆ భూలోకంలో ఆచార్యుల్ని అవతరింప చేద్దాము అని సంకల్పంతో వేదం, ఉత్తర భాగం, ఉపనిషత్, ఉపాసన, బ్రహ్మముని పొందడం, బ్రహ్మముని ఆశ్రయించడం, ఇది ప్రధానమైందన్నమాట ఆచార్యులు ఉపదేశాలలో. కనుక ముందంతా కర్మ భావనలోనే ఉన్నారు లోకమంతా. ఇప్పుడు తర్వాత ఆచార్యులు అవతరింపచేసి బ్రహ్మ భావన ముఖ్యమైనది. కర్మను ఆచరించాలి, భక్తి కలిగి ఉండాలి, శరణాగతి చెయ్యాలి, అంటే ఉపాసన చెయ్యాలి, శరణాగతి చెయ్యాలి, పరబ్రహ్మంని పొందాలి, వైకుంఠానికి వెళ్ళాలి. ఇది ఉపదేశం చెయ్యాలనుకున్నాడు పరమాత్మ. అలా బాగా జైనులు, బౌద్ధులు, నాస్తికులు బాగా పెరిగిన సమయంలో లోకంలో శంకర భగవత్పాదులు అవతరించారు. వారందుకుగా అవతరించారన్నమాట భూలోకంలో. వేదం ప్రమాణం. వేదము 2 భావాలు, ఒకటి కర్మ భావన, 2 బ్రహ్మ భావన. కర్మను ఆచరించగా భక్తి కలగగా ఉపాసన చేయగా మోక్షానికి వెళ్ళాలి. ఇది ఉపదేశం చేశారు శంకర భగవత్పాదులు. అది శంకరాచార్యులు కానివ్వండి, రామానుజుల వారు కానివ్వండి, మధ్వాచార్యులు కానివ్వండి, వేదం ప్రమాణం, శ్రీమన్నారాయణుడే పరదైవం అని లోకానికి తెలియజేసే గురువులు వీరు ముగ్గురు కూడా అందరూ వైష్ణవులే. కానీ ఇప్పుడు వారు
మొత్తం అందరూ మారిపోయినారన్నమాట. అద్వైతము అదే విధంగా విభూతి రేఖలు అడ్డంగా పెట్టుకోవడము మొదలైనవన్నీ మారిపోయినాయి తర్వాత కాలంలో. కనుక బౌద్ధ జైన వాళ్ళు ఆ మతాలు బాగా ఎక్కువగా ఉన్న సమయంలో శంకరాచార్యులు వారిని ఓడించారన్నమాట. వారిని ఎదుర్కొన్నారు. ఎంత అద్భుతమైన వైభవం అండి శంకర భగవత్పాదులది. జైనులు నాస్తికులు బౌద్ధులు బాగా బీభత్సంగా ఉన్న సమయంలో శంకర భగవత్పాదులు అవతరించి వేదం ప్రమాణం శ్రీమన్నారాయణుడు పరదైవం అని లోకానికి తెలియజేసిన వారు మొట్టమొదటిగా శంకర భగవత్పాదులు. వారే బ్రహ్మసూత్రాలకి కూడా భాష్యాన్ని అనుగ్రహించారు. భగవద్గీతకి కూడా గీతా భాష్యాన్ని అనుగ్రహించారు. ఉపనిషత్తులకి భాష్యాన్ని మొట్టమొదటిగా అనుగ్రహించిన వారు శంకర భగవత్పాదులే. వేదం ప్రమాణం, వేదాంతం ప్రమాణం, జ్ఞానం క్షణికం అంటున్నారే అది అబద్ధం. కనుక జ్ఞానం క్షణికం కాదు, మనకు ప్రమాణం వేదమే ప్రమాణం అని లోకానికి తెలియజేసిన వారు శంకర భగవత్పాదులు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు భూలోకంలో వారు? కేవలం 32 సంవత్సరాలు మాత్రమే భూలోకంలో ఉన్నారు శంకర భగవత్పాదులు. చాలా తక్కువ సమయం అన్నమాట. ఈ తక్కువ సమయంలో వేద ప్రమాణం అంటే బ్రహ్మ సత్యం. కాకపోతే చివరిగా ఏమైంది అంటే శంకర భగవత్పాదులు పరబ్రహ్మం శ్రీమన్నారాయణుడే వేదం ప్రమాణమే అని చెప్పిన శంకరాచార్యులే ఏమని ఉపదేశం చేయడం ప్రారంభించారు అంటే జగత్ సత్యం, జగత్ అంతా కూడా అంటే బ్రహ్మ సత్యం, తర్వాత జగత్ మిథ్య, బ్రహ్మ ఒక్కడే సత్యం, మిగతాదంతా పోయి అని చెప్పడం, మిగతాదంతా అసత్యం అని చెప్పడం ప్రారంభించారు శంకర భగవత్పాదులు. కొంచెం లోటు అన్నమాట. కానీ నాస్తికులు లోకాన్ని ఏలుతున్న సమయంలో వేదం ప్రమాణం అని లోకానికి తెలియజేసిన ఆచార్యులే శంకర భగవత్పాదులు. కానీ వారు కొంచెం వేదం ప్రమాణం, పరబ్రహ్మమే మనకు రక్షకం, కనుక బ్రహ్మమే సత్యం, చిత్ అచిత్ అసత్యం అని చెప్పారన్నమాట. అదొక్కటి లోటుపాటు అన్నమాట శంకర భగవత్పాదులకి. కనుక జీవాత్మ పరమాత్మతో ఐక్యం, ఈ ప్రకృతి అంతా కూడా అసత్యం, అంతా మాయా అని చెప్పిన వారు. కానీ మన రామానుజుల వారు జీవాత్మ సత్యమే, పరమాత్మ సత్యమే, ఈ ప్రకృతి సత్యమే అని తెలియజేసిన వారు మన ఎంబెరుమానార్లు అన్నమాట. కనుక బ్రహ్మ సత్యం, జగద్మిథ్య అంటే పొయ్, కల్పితం, అబద్ధం అని చెప్పారు శంకర భగవత్పాదులు. దానికి ఉదాహరణ ఇప్పుడు అద్వైతము, ఏ గురువులైనా అద్వైత గురువులైనా సరే రామాయణము భాగవతము భారతాలతోనే కాలాన్ని పొద్దుపుచ్చుకుంటారు. అదే అద్వైతము అద్వైతంలో ఏముందో అది కనుక చెబితే ఎవరు ఉపన్యాసంలో కూర్చోరు. ఎందుకని? జగద్విద్య అని ఉంది కదా అద్వైతం అంటేనే. శంకర భగవత్పాదులు ఏమన్నారు? బ్రహ్మ ఒక్కడే సత్యము, జగత్తంతా కల్పితం పోయి అబద్ధం అని చెప్పారు కదా. ఒక గురువులు శిష్యులందరికీ ఉపన్యాసం చెప్తున్నారట. ఏమని? బ్రహ్మం ఒక్కడే సత్యం, నువ్వు లేవు, నేను లేను, ఏమీ లేదు అని అడవిలో ఉపన్యాసం చెప్తున్నారట. పులి పరిగెత్తుకుంటూ వచ్చిందట. పులి పరిగెత్తుకుంటూ వస్తే అందరూ లేచి దాక్కున్నారట పరిగెత్తి. ఒక శిష్యుడు అడిగాట, గురువు గారు అంత అసత్యమే అబద్ధమే పోయి అంటున్నారు కదా, మరి పులి రాగానే ఎందుకు పరిగెత్తాము అన్నట్టు ఒక శిష్యుడు గురువు గారితో. పులి రావడము అబద్ధమే, మనం పరిగెత్తడము అబద్ధమే అని చెప్పారట పాప ఆ గురువు గారు. కనుక అద్వైతము అంటే శంకరాచార్యులు ఏం చెప్పారు? వేదం ప్రమాణమే, కానీ బ్రహ్మ ఒక్కడే సత్యము, మిగతాదంతా అబద్ధము అని చెప్పినారు శంకర భగవత్పాదులు. ఐక్యాపత్తి మోక్షం గురించి చెప్పారు. అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యమవుతాడు అని. మనది ఐక్యాపత్తి మోక్షం కాదు, ఐక్యం అవ్వడు. జీవాత్మ పరమాత్మలో ఎలా ఐక్యమవుతాడు?
అనేక రూపాలను ధరించి వైకుంఠంలో కైంకర్యము చేస్తాడు తప్ప ఐక్యాపత్తి మోక్షం కాదు విశిష్టాద్వైత సంప్రదాయం. తర్వాత కుదృష్టులు పెరిగిపోతూ ఉన్నారు. శంకర భగవత్పాదులు వెంచేస్తున్న కాలంలోనేమో నాస్తికులు పెరిగారు బాగా, వేదం ప్రమాణం కాదు అని. తర్వాత కుదృష్టులు పెరుగుతున్నారు. కుదృష్టులు అంటే వేదం ప్రమాణం అని ఒప్పుకొని తప్పుగా అర్థాలు చెప్పేవారన్నమాట. శంకర భాస్కర యాదవ బాట పిరవాకరతంగళ్ మతం అని మనవాడ మామనిగల ఆర్తిక్ ప్రబంధంలో అనుగ్రహించినట్లుగా సుమారు 700-800 సంవత్సరాల క్రితం జైనులు బౌద్ధుల కాలం జరుగుతోందన్నమాట. వేదం ప్రమాణం కాదు అన్న మతాలు బాగా ప్రజ్వలిస్తున్న సమయంలో శంకర భగవత్పాదులు అవతరించి వేదం ప్రమాణమని లోకాలకు ఉపదేశం చేసిన వారు శంకర భగవత్పాదులైతే, పుణ్యాంబోజ వికాసాయ పాపత్వాత్త క్షయాయ చ శ్రీమానావిర్భూత భూమౌ రామానుజ దివాకర, మన రామానుజుల వారు అవతరించి వేదం ప్రమాణం, జీవాత్మ సత్యం, జగత్ సత్యం, ఈ జీవాత్మ ఈ ప్రకృతి రెండు కూడా పరమాత్మకు శరీరం వంటివి అని తెలియజేసిన వారు మన విశిష్టాద్వైతం అన్నమాట. తస్మై రామానుజార్య నమః పరమయోగినే ఏ శృతి స్మృతి సూత్రాణం అంతర్జ్వరం అసీతమత్ అని అద్భుతమైన శ్లోకం. ఏ శృతి స్మృతి సూత్రాణం, శృతి అంటే వేదం, స్మృతి అంటే వేదాంతం, సూత్రాణం శృతి అంటే వేద సూత్రాలకు వేదాంత సూత్రాలకు జ్వరం వచ్చిందట. ఏమిటి జ్వరము అంటే, ఉదాహరణ, నాలో నాకే గొడవ, నాకు ఇతరులతో గొడవ, ఎవరిష్టం వచ్చినట్లు వేదానికి వాళ్ళ అర్థాలు తప్పుడుగా చెప్పేస్తూ ఉన్నారు. ఆ సూత్రాలకు వేదానికి వేదాంతానికి జ్వరం వచ్చినప్పుడు ఆ సీతమత్, మరి జ్వరం వచ్చినప్పుడు మెడిసిన్ కావాలి కదా, మందు కావాలి కదా. ఏమిటా మందు? వేదం అన్నమాట. డాక్టర్ గారు రామానుజుల వారు అన్నమాట. కనుక ఎప్పుడైతే వేదాంతాలన్నిటినీ కూడా తప్పుగా అర్థాలు చెబుతూ కుదృష్టులు ఉన్నారో ఈ లోకంలో, అప్పుడు రామానుజుల వారు అవతరించి వైద్యులుగా ఆ వేదాంతాల సూత్రాలకుండే జ్వరాన్ని పోగొట్టారన్నమాట రామానుజుల వారు అని అద్భుతంగా తస్మై రామానుజాయ నమః పరమ యోగినే య శృతి స్మృతి సూత్రాణం అంతర్జ్వరం అసీతమత్ అని అద్భుతమైన శ్లోకం. అలా శంకరాచార్యులు కానివ్వండి, మధ్వాచార్యులు కానివ్వండి, వేదము ప్రమాణం అని చెప్పి తప్పు అర్థం చెప్పారు కొన్ని సూత్రాలకు. కానీ ద్వైతం కానివ్వండి, అద్వైతం కానివ్వండి, విశిష్టాద్వైతం కానివ్వండి, మూడు వేదమే ప్రమాణము, శ్రీమన్నారాయణుడే పరదైవము అని చెప్పిన మతాలే ఈ మూడు కూడా. తర్వాత కాలాలలో అవన్నీ మారిపోతూ వస్తూ ఉన్నాయన్నమాట. ఉదాహరణ, పల్లాండ్ పల్లాయిరత్తాండ్ పల కోటి 100,000 మల్లాండదిన్ తోళ్ మణిమన్న ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాకు అని పాసురం ఉందనుకోండి. ఈ పాసురానికి సారాంశం ఏమిటి? మంగళాశాసనము చేయడం అని ఒకరు చెప్పారనుకోండి. ఇంకొకరు ఏం చెప్తారు? అనేక వేల సంవత్సరాలు మంగళం అని ఒకరు చెప్తారు. ఇంకోరు ఏం చెప్తారు? మణివಣ್ಣన్ అని నా కొడుకుకి పేరు, సో నా కొడుకుకి మంగళం పాడారు పెరియాళ్వార్ అని ఇంకొకరు చెప్తారు. అలా ఎవరికి ఇష్టం. ఇప్పుడు వేద వాక్యం ఒకటి ఉందనుకోండి, అది ప్రమాణంగా చెప్పకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. అప్పుడు రామానుజుల వారు అవతరించి వేదము ప్రమాణమే, మీరు చెప్పింది సరి అయినదే, కానీ ఇక్కడ ఈ సూత్రం దగ్గర ఈ అర్థం ఇలా చెప్పుకోకూడదు, ఇలా చెప్పాలి అని వేద సూత్రాలకు సరి అయిన భాష్యాన్ని అర్థాన్ని అనుగ్రహించిన వారు రామానుజుల వారు. అందుకుగా ఎంబెరుమానార్ల అవతారం అన్నమాట. పుణ్యాంబోజ వికాసాయ పాపద్వాంత క్షయాయ చ శ్రీమానావిర్భూత భూమౌ రామానుజ దివాకర. అలా ఉదాహరణ 108 వాక్యాలు ఉన్నాయనుకోండి, నేను చెప్తున్నా ఇది ప్రమాణం అని ఒకరు అంటారు.
కానీ రామానుజుల వారు మీరు 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 చెప్పిన వాక్యాలు ప్రమాణం కాదు, వేద ప్రమాణం. ఇక్కడ ఈ సూత్రానికి ఇలా అర్థం చెప్పుకోవాలి అని అద్భుతంగా ఈ శృతి స్మృతి సూత్రాలకు జ్వరాన్ని పోగొట్టిన గొప్ప వైద్యులు ఎవరు అంటే రామానుజుల వారు అన్నమాట. ఆ మతాల వైభవం అంతా కూడా పరమత నిరసన స్వమత స్థాపన ఎలా ఎలా చేశారు మన రామానుజుల వారు ఈ 5 శ్లోకాలలో అత్యద్భుతంగా అనుగ్రహించారు. భగవత్ మన మొదలయ్య అంటారు కనుక చివరి శ్లోకంలో మణిమండక మార్గదాయి రామానుజో విజయతే యతిరాజ రాజ. లోకానికి సత్యము చెప్పి శృతి స్మృతి వాక్యాలు స్పష్టంగా సత్యంగా చెప్పి శారదాదేవి శోకాన్ని పోగొట్టి మనందరినీ కూడా పరమాత్మ తిరువడిగళ్ళ దగ్గరకు చేర్చేవారు. ఆ మణిమండప మార్గదాయి మోక్షానికి మార్గాన్ని చూపించేవారెవరు అంటే విశిష్టాద్వైత ఆచార్యులు భగవద్ రామానుజుల వారు అని అద్భుతంగా కూరతాళ్వాన్ మొదలయ్యాండాన్ ఎంబ 5 శ్లోకాలలో రామానుజుల వారి వైభవాన్ని కటాక్షించారు. ఏమేమి ఇవి అవతారిక, ఇవాటి ఉపన్యాసము అవతారిక అన్నమాట. ఎందుకు అవతరించింది ధాటి పంచకం? ధాటి పంచకంలో ఏ వైభవాలను అనుగ్రహించారు మన ఆచార్యుడు, ఆ వైభవాన్ని పూట ఒరే శ్లోకానికి అర్థం చెప్పుకున్నాం. పుణ్యాంబోజ వికాసాయ పాపద్వాంత క్షయాయ చ శ్రీమాన్ ఆవిర్భూత భూమౌ రామానుజ దివాకర. ఈ శ్లోకార్థాన్ని ఇవాటి రోజున చెప్పుకున్నాము. దాటి పంచకం 5 శ్లోకాల్లో ఏం అనుగ్రహించారో పెద్దలని ఉదాహరణగా ఇవాళ చెప్పుకున్నాం. రేపటి నుంచి మొదటి శ్లోకం ప్రారంభం. పాషండ కృపషండ దావదహన శార్వాక శైలాసని బౌద్ధత్వాంత అంటూ మొదటి శ్లోకం. ఆ శ్లోక వైభవాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. రేపు 3:30 గంటలకు మన గూగుల్ మీట్ లో ఉపన్యాసం ప్రారంభం. ఎంబెరుమానార్ దివ్య తిరువడిగళే శరణం. మొదలయ్యాండాన్ కూరతాళ్వాన్ ఎంబార్ దివ్య తిరువడిగ